శ్రీశైల దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 50 కోట్లతో చేపట్టిన గణేష్ సదన్ నిర్మాణం, 5 కోట్లతో శ్రీశైల క్షేత్ర సరిహద్దుల బౌండరీలు ఏర్పాటు, 2 కోట్లతో నక్షత్రవనం ఇంజనీరింగ్ పనులు చేశారు. ఈ పనుల స్థితిగతులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పనులన్నింటినీ చేపట్టగా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లడంతో ఇంజనీరింగ్ పనులు అంచనాలకు మించి బిల్లులు చెల్లించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే దీనికి సంబంధించి 2 నెలల కిందట సంబంధిత ఇంజనీరింగ్ వర్క్ లో ఫైళ్లను తమ ముందు ఉంచారని విజిలెన్స్ అధికారులు దేవస్థానం అధికారులకు లేఖలు కూడా రాశారు. అయితే అందులో కొన్ని ఫైళ్లను మాత్రమే దేవస్థానం అధికారులు విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. దీంతో పూర్తి స్థాయిలో ఫైళ్లను సేకరించి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని ఫైల్స్ చూడగా మళ్లీ మరోసారి తనిఖీలకు శ్రీశైలం రానున్నట్లు సమాచారం తెలుస్తుంది. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే